ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో తేలిపోబోతుందా మరికొద్ది రోజుల్లో. ఒక పక్క ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అదే నేపథ్యంలో మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో, మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన విషయంలో అసలు మిథున్ రెడ్డి పేరే లేదు, ఆయనకు బెయిల్ ఎందుకు అనేది ముందు వాదాలు వినిపించారు. చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఫైనల్గా మిథున్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారు, ఆయనకి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఆయన బెయిల్ కూడా తిరస్కరించారు. దీంతో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి అనేదే ఇప్పుడు ప్రధానంగా. అదే నేపథ్యంలో ఆయన అరెస్టుతోనే, ఆయన విచారణతోనే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయా? సిట్ అధికారులు అదే భావిస్తున్నారు. ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ముందు నుంచి అసలు ఆయనకి సంబంధం లేదనుకున్నారు, ముందు ఆ వాదనలు కూడా వినిపించారు బెయిల్కి సంబంధించి. తర్వాత చివరికి వచ్చేసరికి ఇప్పుడు బెయిల్ నిరాకరణ జరిగింది, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మిథున్ రెడ్డితోనే ఈ కేసు కొలిక్కి వస్తుందా? కేసు కొలిక్కి రావాలంటే మిథున్ రెడ్డి ఏమి సీఎం కాదు కదా. వీళ్ళందరూ ఎవరు చెప్తున్నారు? తాడేపల్లికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి అన్నది. జగన్ అరెస్ట్ చేస్తే కదా కేసు కొలిక్కి వచ్చేది. అది జరగనప్పుడు, అది చెయ్యలేనప్పుడు, దానికి తగ్గ ఆధారాలు లభించినప్పుడు ఈ నాటకం అంతా ఆడుతున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. బేసిక్గా లిక్కర్ కుంభకోణంలో ఓ పక్కనేమో అన్ని డబ్బులు జగన్ దగ్గరికి వెళ్ళి, మధ్యలో రాజకేశ్వర రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు జగన్వే, మిథున్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు జగన్వే, బాలాజీ గోవిందప్ప దగ్గర ఉన్న డబ్బులు జగన్వే. వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ జగన్వే. జగన్ ఏమన్నా పిచ్చోడా వీళ్ళందరి దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి? అట్లాగే ఇప్పుడు ఆయన మనుషులందరూ డబ్బులు కలెక్షన్స్ తీసుకొచ్చేసి బంగారం కొనేశారు, డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేశారు. మళ్ళీ వచ్చి ఆ డబ్బులతో ఆస్తులు కొన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవారు, సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. ఇట్లాగా ఒక 3,000 కోట్లతో 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు వీళ్ళ పేపర్లో. 3,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి 3 లక్షల కోట్ల రూపాయల కథలు అల్లారు ఇక్కడ వీళ్ళు. దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించి ఇదివరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు ఈఎస్ఐ కుంభకోణంలో. అప్పుడు తెలుగుదేశం ముఠా అని ఏమన్నా రాసిందా సాక్షి? ఇప్పుడు ప్రతిరోజు వైసీపీ ముఠా, ఈనాడు జ్యోతి కొత్త పదజాలం. సాధారణంగా ఏదైనా శిక్ష నిరూపణ పూర్తయిన వాళ్ళకి నేరస్తుడిగా చెప్తారు. వాళ్ళది ముఠా అన్న, ఏ చంబల్లోయో అట్లాంటి వాటిట్లో అన్నారంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ముఠా అనే పదజాలం వాడుతున్నారంటేనే వాళ్ళ బుద్ధి ఏంటో అర్థమైపోతుంది కదా, వాళ్ళ ఆలోచన ఏంటో అర్థమైపోతుంది కదా. ఒక రాజకీయ పార్టీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని ముఠా అనే పదం వాడుతున్నారంటే వాళ్ళు జర్నలిజం చేస్తున్నారా, వ్యభిచరిస్తున్నారా? అంటే జర్నలిజంతో వ్యభిచరిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు రాసే వార్తల్ని ఎంతవరకు కొలమానంగా తీసుకోవాలి? ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, ఇదివరకు వాళ్ళు చేశారు తప్పు, ఇక్కడ ఇప్పుడు ఆ తప్పు జరగకుండా ఒక సిస్టంలోకి తీసుకొచ్చినప్పుడు, ఒకప్పుడు చంద్రబాబుకి ఆ విశ్వసనీయత ఉండేది. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా డబ్బులు తింటారు కింద నుంచి పైదాకా అన్నటువంటిది. అలాగే అవినీతి విచ్చలవిడిగా నడిచిపోతుంది, అధికారులు విపరీతంగా తింటుంటారు, ఉద్యోగులు విపరీతంగా తింటుంటారు అన్నటువంటిది ప్రత్యక్షంగా చూసేవాళ్ళు పబ్లిక్. అందుకని చంద్రబాబు వచ్చాక దాన్ని స్ట్రీమ్లైన్ చేసి అధికారులు లంచాలు తినలేనటువంటి పరిస్థితి సృష్టించడం, లేకపోతే పదే పదే వార్నింగ్లు ఇవ్వడం, యాక్షన్ తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. కాబట్టి ఆయనకి ఆ వాల్యూ వచ్చింది. ఏది ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ తీసుకున్న తర్వాత కూడా ఆయన చెప్పే 1999, 95 చంద్రబాబు అంటే అది. ఇప్పుడు అట్లా ఉందే ప్రస్తుతం. నువ్వు అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాన్ని ప్రైవేటు వైపుకి చెయ్యటమే ఒక అవినీతికి అరువులు చాచినట్టు. అట్లాగే ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది, జగన్ టైంలో కంటే కూడా ఇప్పుడు మద్యం అమ్మకాలు భారీగా పెరిగినాయట, పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది, 23% పెరిగిందంట. అంటే ఇది సమాజానికి పనికొచ్చేదా నష్టమా? ఎక్కువ తాగితే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారా? అంటే ఆ పత్రిక దిగజారిపోయింది కదా. అంటే జగన్ ఆశయం సక్సెస్ అయినట్టే కదా. నియంత్రణ, మద్యాన్ని నిషేధించలేం, నియంత్రించడం, అతను ఆ దిశగా అడుగులు వేసినట్టే కదా, అతను విజయవంతమైనట్టే కదా. ఆ విజయవంతమైన ప్రక్రియని అవినీతిగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ వీళ్ళకే చెల్లింది. బేసిక్గా రాజకీయ నాయకుడు డబ్బులు తినలేదు అని చెప్పే మూర్ఖత్వం నాకు లేదు.
అధికారంలో ఉన్న వాళ్ళు తినలేదు అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. నిజాయితీగా ఉండదలుచుకుంటే ఓపెన్గా చెప్పచ్చు, చెప్పి ఇదిగో ఎప్పటికప్పుడు ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఆన్సర్ చేయలేరు, దెన్ దే దెమ్సెల్వ్స్ యాక్సెప్టెడ్, అంతే కదా. అట్లాగే ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? దాన్ని తప్పు అని ఎత్తి చూపెడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతి నాయకుడు తింటున్నాడు, మధ్యలోనే కింద స్థాయి కార్యకర్తలు బెల్ట్ షాపుల రూపంలో తింటున్నారు, అట్లాగే కొద్దిగా పై స్థాయి కార్యకర్తలు బార్లు వైన్ షాపుల రూపంలో తింటున్నారు. ఆ పై స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు ఓపెన్గా తింటుండే. ఇంకెక్కడ తింటలేదు ప్రభుత్వం. పైగా ఆ పైన అదే ఉత్పత్తిదారుల నుండి ప్రభుత్వం ఇప్పటికీ సరుకు తీసుకుంటుంది. దెన్ ఇంకా అవినీతి ఇప్పుడు జరగట్లేదా? అప్పుడు 100 30 రూపాయలు జరుగుంటే ఇప్పుడు 70 రూపాయలు జరుగుతుంది. ఇంకా అక్కడ ఏ పాయింట్ మీదన ఎథిక్స్ ఉన్నాయి ఇక్కడ? అలాగని అప్పుడు అవినీతి జరిగితే తప్పు పట్టకుండా ఉండాలా, చర్య తీసుకో, సరైన ఆధారాలు చూపించు. నువ్వు జగన్ అరెస్ట్ చేయి, 17వ తారీఖు అన్నావు కదా నువ్వు, వీళ్ళే రాశారు కదా 17 ఛార్జ్ షీట్ అని, వచ్చేసింది కదా. వీళ్ళే ఈలోపు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు కదా. ఏది మరి ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గురించి కొన్ని రోజుల పాటు స్టోరీలు రాసుకోవాలి, అందుకని ఛార్జ్ షీట్ ఆగిందని చెప్పాలా? ఇక్కడ మిథున్ రెడ్డి ఇంతకుముందు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, తాత్కాలిక ఫస్ట్ హైకోర్టుకు వేసినప్పుడు అతని పాత్ర ఉందని మేము చెప్పలేదు కదా, పేపర్లో వార్తల ఆధారంగా ఎట్లా అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది. అప్పుడు ఏది పార్లమెంట్ సెషన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కింద కోర్టులో ముందస్తు బెయిల్ వేస్తే ఏమని కోర్టు అంది, ఆయన అవినీతి పడ్డని మేము నమ్ముతున్నామని ఏమన్నా ఉందే? అభియోగాలు ఈ దశలో ఉన్నప్పుడు, కీలకమైన నిందితుడిగా ఇందులో పేర్కొన్నప్పుడు ఇప్పుడు బెయిల్ ఇస్తే అది ఏది దాని పేరు అంటే విచారణ నష్టం చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ కారణంగా మేము బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాం అంది. ఆటోమేటిక్గా ఆప్షన్ ఏముంటుంది అతనికి? ఈ పాయింట్ పుచ్చుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతాడు. అప్పటిదాకా అతను దొరకడు. సుప్రీంకోర్టు కింద కోర్టులో తేల్చుకొని పంపేసిన అప్పుడు ఫస్ట్ ఇది చెయ్యమంటే ముందు ఒకసారి అరెస్ట్ మీద స్టే ఇచ్చింది, రెండవసారి ముందస్తు బెయిల్ అడిగితే కింద కోర్టుకి వెళ్ళి తేల్చుకో అంది. ఆ తర్వాత నీకు ఆప్షన్ మా దగ్గర ఉంటుంది అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ప్రతి డైరెక్ట్గా అందరూ సుప్రీంకోర్టులో వేసేస్తున్నారు. అప్పుడు కింద కోర్టులకు వాల్యూ ఏముంది? ఈవెన్ హైకోర్టులకు వెళ్తే కూడా హైకోర్టులు ఏమంటున్నాయి, బెయిల్ గురించి వెళ్తే ముందస్తు బెయిల్కి నువ్వు కింద కోర్టుకి వెళ్ళాలి కానీ అంటున్నాయి కదా. మొన్న SC ST కేసు ఇట్లా అదే కదా అంది, నువ్వు కింద కోర్టులో పిటిషన్ వేసుకొని అన్నాయి కదా కోర్టులు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళిపోతున్నారు. సుప్రీంకోర్టు ఏముంటుంది, హైకోర్టుని పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా ఇక్కడే జరిగిపోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అంటే మళ్ళీ ఒక 4-5 రోజులు అంటే ఒక కేసుకి టైం అంతా తినేస్తుంది. అదే కింద కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అన్ని నడిచిపోయినాయి అనుకోండి, ఈ ఆర్గ్యుమెంట్ కాపీ అక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళు వేస్తారు కదా ఛాలెంజ్ చేసేటప్పుడు, వీళ్ళ మీద కొంచెం వాళ్ళు ఎక్కువ బుర్ర పెడతారు. వాళ్ళు త్వరగా గ్రాస్ప్ చేసుకుని తొందరగా బెయిల్ ఇవ్వడమా లేకపోతే కంటిన్యూ చేయడమా అనేది చేస్తారు వాళ్ళు. అంటే ఇదంతా ఇంత తతంగం అక్కడ అవసరం లేదు ఇక ఆర్గ్యుమెంట్లో. అందుకోసం కింద కోర్టుకే పంపమంటున్నారు వాళ్ళు. కింద కోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు దీంట్లో రాలేదు బెయిల్, వాట్ నెక్స్ట్ అంటే అతను ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకు పోతాడు. మళ్ళీ ఇక్కడ కొట్టేశారు, సుప్రీంకోర్టు కూడా కొట్టేశాక అరెస్ట్ చేయొచ్చు అతన్ని, మేబీ చేశాక కొన్ని రోజుల పాటు ఉండి బెయిల్కి అప్లై చేసుకోవడం ఇది నడుస్తుంది. మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంచుతారు? 3 నెలల్లో 2 నెలల్లో అట్లాగే. ఇక్కడ కావాల్సింది కూడా ఏంటంటే ఎలాగూ కేసు నిరూపించి శిక్ష చేయలేం మనం, మన కార్యకర్తల్ని సంతృప్తి పరిచేందుకు ఈ లోపే కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం ద్వారా జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులే అని నమ్మించడం. విశేషం ఏంటంటే చంద్రబాబు గారికి బెయిల్ వస్తే కేసే కొట్టేసినట్టు, కేసే తప్పుడు కేసు పెట్టినట్టు. అదే వీళ్ళకి ఎవరికైనా బెయిల్ వస్తే నేరస్తుడు తాత్కాలికంగా బయటకు వచ్చినట్టు. అంటే మన వక్రీకరణ, మన ఆలోచన ధోరణి మీద వాళ్ళు ప్రభావితం చూపెట్టే విధంగా వాళ్ళు జర్నలిజం చేస్తున్నారు. కాబట్టి అప్పుడు అచ్చెన్నాయుడికి బెయిల్ వచ్చినా, రవీంద్రకి బెయిల్ వచ్చినా, చంద్రబాబుకి బెయిల్ వచ్చినా, ఎవరికి బెయిల్ వచ్చినా అప్పుడు అది అసలు న్యాయం జరిగినట్టు. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనుకోండి, అది న్యాయం కాదు, తాత్కాలిక ఊరట కల్పించినట్టు. ఇది ఒక విచిత్రమైన, అంటే కేవలం ఇక్కడ ఇష్యూస్ కామన్. అప్పుడు కేసులు పెట్టబడ్డాయి, ఆ దొంగ కేసులా వేధింపు కేసులా, ఇప్పుడు కేసులు పెట్టబడుతున్నాయి దొంగ కేసులా వేధింపు కేసులా.
ఒరిజినల్ కేసులా ఏదైనా సరే అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. అప్పుడు చేసినవన్నీ తప్పుడు కేసులని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఒప్పని వీళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల జరుగుతున్న చర్చలు. సార్ ఒకటి మిథున్ రెడ్డి విషయంలో క్లారిటీ రావాల్సింది 2 అంశాలు ఇందులో వీళ్ళు చెప్తున్నదే. ఒకటి ఏంటి అంటే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో నేరపూరిత కుట్రలో ఈందే కీలక భాగస్వామ్యం అనేది అధికారులు తేల్చారు అనేది. రెండోది వీళ్ళు చెప్తున్న ఈ మద్యం స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ముడుపులు ఏవైతే ఉన్నాయో అది వీళ్ళ కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థకి చేరినాయి అనేది ప్రధాన ఆరోపణ. అంటే దానికి సంబంధించి ఆధారాలు సబ్మిట్ చేయమంటే ఇంతవరకు కూడా ఈయన సబ్మిట్ చేయలేదు, కోర్టు ముందు ఉంచలేదు అనేది. ఇప్పుడు ఈ 2 అంశాల్లో ఈయన్ని కస్టోడియల్ విచారణ చేపట్టబోతుంది. అంటే అందులోనే డ్రామా కనబడుతుంది కదా. వీళ్ళు ఏమంటున్నారు, దాంట్లోకి డబ్బులు వచ్చినాయి అని వీళ్ళే చెప్పారు. 1 కోటి రూపాయలకు సంబంధించి అతను దానికి ఆన్సర్ చేశాడు. ఆ సంస్థకి వాళ్ళకు ఉన్నటువంటిది అది రికార్డు చూపించింది ఇన్కమ్ ట్యాక్స్లో కూడా. అయిపోయింది అక్కడితో. మిగతా లెక్కలంటే ఏంటి, వీళ్ళ వ్యాపార లెక్కలన్నీ వీళ్ళకి ఇవ్వాలా? ఓపెన్ డాక్యుమెంట్ కదా ఇన్కమ్ ట్యాక్స్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండేది ఓపెన్ డాక్యుమెంట్ కదా అది. ఓ పెద్ద కంపెనీలకు సంబంధించి ఓపెన్ డాక్యుమెంట్లో అట్లా కాదు, నువ్వేదో ఒకటి ఉంది నువ్వు తీసుకొచ్చి అంటే ఏమని ఇవ్వాలి ఇతను? ఇప్పుడు దాంట్లో యాడ్ చేసి ఇవ్వాలా బేసిక్గా. రెండవది ఇతనిదే ఇక్కడ పాలసీకి ఇతను ఎట్ట చేస్తాడు? క్యాబినెట్ కదా అప్రూవ్ చేసేది పాలసీ. క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాంట్లో ముఖ్యమంత్రికి ఏం బాధ్యత అనే కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలు వాదించింది. మరి ఇంకేంటి అక్కడ? అంటే ముందే అప్పట్లో విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టున్నారు లిక్కర్ పాలసీలో 2 మీటింగ్లో ఈయన కూడా కూర్చున్నారు, తర్వాత నేను లేను నాతో పాటు ప్రాక్టికల్ ఒకటి ఆలోచించండి. మీటింగులు 100 జరగచ్చు, పాలసీ మీటింగులు ఏది చేసుకున్నా ఎవడు కూర్చున్నా ఫైనల్ ఏంటది? క్యాబినెట్ అప్రూవ్ అయిన పాలసీ. ముందు ఎన్నిసార్లు కూర్చుంటే ఎవరికైంది అవసరం అక్కడ? సలహాదారులు ఇప్పుడు ఎవడో దాని పేరే ఉంటారు, కన్సల్టెంట్లు కూర్చుంటారండి. కన్సల్టెంట్లను దొంగలు అంటారా? కన్సల్టెంట్ సలహా ఇస్తాడు ఎట్ట చేద్దామనేసి, కన్సల్టెంట్ ఇచ్చే సలహా దొంగ ఎట్లాగా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు అమరావతికి కన్సల్టెన్సీలు పెట్టారు, లేకపోతే నారాయణ వీళ్ళందరూ మీటింగ్ అవుతున్నారు. రేపు పొద్దున అమరావతి ఆశించింది జరగలేదు, అది కుంభకోణం అని వీళ్ళందరినీ జైలు పెట్టేస్తారా? ఇన్నిసార్లు పాలసీ మీటింగులు జరిగినాయని అధికారులందరినీ జైల్లో పెట్టేస్తారా? ప్రాక్టికల్గా ఏముంది అసలు అందులో? ఇది క్యాబినెట్ అప్రూవ్డా కాదా పాలసీ? క్యాబినెట్ అప్రూవ్ కాకుండా అమలే కాదు కదా. ప్రైవేట్ మద్యం దుకాణాలు ఎట్టబోతాయి, బార్ ఎట్టబోతుంది? దాంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంది ఏంటి? ప్రభుత్వ మద్య దుకాణాలు అనేటటువంటిది. రెండవది టెండర్లు ఏమన్నా గోల్మాల్ జరిగిందా? ఏది ప్రభుత్వం టెండర్లు పిలవకుండా సప్లై చేసిందా? చేసింది అది. ఇప్పుడు కూడా అదేగా జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా టెండర్లు పిలిచి మద్యం అమ్ముతున్నారా? ఒకటికి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారు, ఒకటికి ఆర్డర్లు తక్కువ ఇచ్చారు. ఇదేమన్నా యూనిఫామ్ సివిల్ కూడా అందరికీ ఇది వర్తించడానికి. ఇప్పుడు ఒకడు బీరు తాగుతాడు, ఒకడు చీఫ్ లెక్కర్ తాగుతాడు, ఇంకోటి విస్కీ తాగుతాడు. ఏది ఎక్కువ తాగుతున్నారో అదే ఆర్డర్ ఇస్తారు. కానీ కంపెనీలు ఉన్నాయి కదా, గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది కదా అని అన్ని కంపెనీల దగ్గర సమానంగా కొనాలనే ఉన్న రూల్ ఉందా? డిమాండ్ ఏది ఉందో దాన్నే కొంటారు. అది వ్యాపారపరంగా ఉండేటటువంటిది, అది ఎక్సైజ్ శాఖ చూసుకుంటుంది. దాంట్లో ఏముంటుంది నేరం? నాకు అర్థం కాల. ఇక్కడ వాటిట్లో పాలసీలో ద్వారా నేరం అని నిరూపించడానికి ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ పదజాలాలు. కోర్టుల్లో టెక్నికల్ పదజాలాలతో నాటకాలు నడుస్తూ ఉంటాయి. ఆ నాటకమే ఇదంతా. వాస్తవంగా సరిగ్గా జడ్జీలు సీరియస్గా తీసుకుంటే 10 నిమిషాల్లో పోతాయి ఈ కేసులు. కానీ జడ్జీలని మతలబు చేయడానికి ఇట్లాంటివి వాడతారు. సార్ ఇంకా అది ఎంక్వైరీ చేయాలి, ఇది ఎంక్వైరీ చేయాలి. ఇట్లా భారతదేశంలో జ్యుడిషియరీని వీళ్ళు ఆడే ఆటతో, లీగల్గా వీళ్ళు ఆడే ఆట ఏదైతే ఉంటుందో పోలీసింగ్ ద్వారా, వాటి వల్లనే లిటిగేషన్స్ దశాబ్దాలుగా కేసులు నడుస్తున్నాయి, ఇన్ని రోజులు సాగుతున్నాయి. నీకు నీ చేతిలో ఏమన్నావు? డబ్బులు అతను తిన్నాడు, ఇదిగో ఇన్ని 100 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో ఉన్నాయి, లేదా ఇంత పట్టుకున్నాం, నిరూపణ అయిందా? ఏం లేదు కదా. క్యాష్ ఏమైనా పట్టుకున్నారా? లేదు కదా. రాజకేశిరెడ్డి వ్యాపారంలో ఉన్న 30 కోట్లు 32 కోట్లు తీసుకొచ్చి సీజ్ చేసి అదే మద్యం కుంభకోణం సొమ్ము అంటున్నారు. ఇంకో పక్కన జగన్కి ఆ డబ్బులన్నీ ఇచ్చారంటున్నారు. జగన్కి డబ్బులు ఇస్తే రాజకేశిరెడ్డి వ్యాపారం ఎందుకు ఇస్తాడు? అతను
ప్రాక్టికల్ థింగ్. అదే కదా. జగన్ పేనాసోడు చెల్లికే 10 పైసలు ఇవ్వనోడు నువ్వే అంటుంటివి. మరి ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకేశ్వర రెడ్డి నువ్వు వ్యాపారం చేసుకో, సినిమాలో పెట్టుబడులు పెట్టుకోయా, ఐరన్ వ్యాపారం చేసుకోయా, లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకో అని చెప్తాడా? అంత తెలివి తక్కువ కూడా జగన్. ఇంకోటి రాజకేశ్వర రెడ్డి ఏమన్నా ఇంతకుముందు అడుక్కుదేంటంటే ఇప్పుడు వచ్చేసి ఏమైనా కోటి చూడయ్యాడా? అతను మొదటి నుంచి వ్యాపారస్తులే. అలాగే బాలాజీ గోవింద్ తప్ప భారతీయ సిమెంట్స్ అతను కొన్నాడు 90% పెట్టి, డబ్బులు పెట్టి 90% షేర్లు అతనివే భారతీయ సిమెంట్స్. అట్లాంటి అతను ఇక్కడ డబ్బులు లేనోడికి మళ్ళీ అతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ అవినీతి అంటే ఏంటి ప్రాక్టికల్గా? ఇదో రకంగా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలను వేధించడం. రాజశేఖర్ రెడ్డిని అడ్డు పెట్టి అనేక మంది పారిశ్రామికవేత్తలను వేధించారు, శ్రీనివాసన్ దగ్గర నుంచి అనేక మందిని. ఆనాడు పారిశ్రామికవేత్తలు అధికారులు వేధించారు రాజశేఖర్ రెడ్డిని అడ్డు పెట్టి. తద్వారా ఏంటంటే ఒక వర్గం పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీయకుండా వాళ్ళకి రాష్ట్రం అంటే భయం పుట్టించేలా చేస్తున్నారు. ఒక వర్గం పారిశ్రామికవేత్తలు, ఒక వర్గం వ్యాపారులే ఉండాలన్నటువంటి ఆలోచన ధోరణి ఇది అప్పుడైనా ఇప్పుడైనా జరుగుతోంది. అంటే పారిశ్రామిక వ్యాపారవేత్తలు కూడా కొన్ని వర్గాలే ఉండాలి, అది ఒక వర్గానికి ఒక పార్టీకి అనుకూలమైన వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు తొక్కే పడాలా, వాళ్ళని వేధించాలా. హిందూ ప్రాజెక్ట్స్ తర్వాత ఇప్పుడు అతని పేరేంటి నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళ సంస్థలు ఏం తక్కువ ఉందా వ్యాపారాలకి? 8,000 కోట్ల బిజినెస్లు చేయట్లేదు వాళ్ళు. అట్లాగే అతని పేరేంటది అప్పుడు శ్రీనివాసన్ 100 కోట్లు 8,000 కోట్ల వ్యాపారాలు చేస్తున్నాడు అతను. అదేది పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో నిందితులుగా పెట్టారు కదా. వాళ్ళందరూ నేరస్తులు ఎట్టయిపోయారు? వాళ్ళు ఆ రోజున పెట్టిన పెట్టుబడులనే నేరస్తులుగా చూపించారు. అందుకే కదా కోర్టులు ఈ రోజు వరకు ఏం తేల్చలేకపోతుంది. అదేమంటే జగన్ని మోడీ కాపాడుతున్నాడు అందుకని చెప్పాను దిక్కుమాలిన రాతలో సోషల్ మీడియాలో రాసుకోవడం తప్పించి నిరూపించడానికి ఎవరికేం అర్థం కావట్లేదు. అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి వాడు జగన్ సంస్థల్లో వాడిని నేరస్తుడని ఎట్లా అంటారు? వాడే సాక్షట. జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టినోడే నేరస్తుడట, వాడే లబ్ధిదారట, వాడే సాక్షట. ప్రపంచంలో ఇట్లాంటి వింత కేసులు ఎప్పుడన్నా ఉంటాయా? ఇప్పుడు సేమ్. ఏంటయ్యా అంటే వ్యాపారం చేసుకునేవాడు దోపిడీదారు, దోపిడీదారులు మంచోళ్ళు. అక్కడే నడుస్తోంది కదంతా. సార్ ఛార్జ్ షీట్ దాఖలు విషయంలో ఏమైనా టైం తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసే తర్వాత జగన్ పేరు అందులో యాడ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? గతంలో ఎలాంటి ఛార్జ్ షీట్ చేశాక చెయ్యాలంటే చాలా తతంగా ఉంటుంది. అప్పటికి మాక్సిమం కేసు వాల్యూ పోతుంది. యాడ్ చేయాలంటే మళ్ళీ అంటే ఇంకా సాక్షులను విచారించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఏమైనా టైం తీసుకుని తర్వాత ఏమైనా యాడ్ చేసే అవసరం. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ ఇవ్వదు, డిఫాల్ట్ బెయిల్ మీద వాళ్ళు రేపు వచ్చేస్తారు. అందుకోసం తొందరగా ఛార్జ్ షీట్ అనే పాయింట్ ఒకటి నడుస్తుంది. ఛార్జ్ షీట్ పెట్టి అదనపు ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పొచ్చు. జగన్ మీద ఏదో అక్కడ కేసులు అట్లాగే పెట్టారు కదా, అట్లాగే అదనపు ఛార్జ్ షీట్లు పెడతామని చెప్పొచ్చు కోర్టుకి. మేబీ చాయిస్ ఉంది అక్కడ. సార్ ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో చాలా మందికి మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వరకు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఇమీడియట్గా 24 అవర్స్లోనే అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూసాం ఎయిర్పోర్ట్లోనే. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. కొన్ని గంటల్లో ఏమన్నా ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? అందుకనే లుక్అవుట్ నోటీసులు జారీ అన్నది ఒక హంబక్ గేమ్. ఇది చెవిరెడ్డికి అట్లా లుక్అవుట్ నోటీస్ జారీ చేసామని చెప్పేసి ఎవరు చెప్పారు? అది ఆ రోజున చేయలే, ఎప్పుడో చేసేసారు అతను సైలెంట్గా. అతను వాస్తవంగా శ్రీలంకలో అతని బిజినెస్లు ఉన్నాయి, అతని విదేశాల్లో చాలా చోట్ల బిజినెస్లు ఉన్నాయి, దుబాయ్, ఆఫ్రికా కంట్రీస్ వాటిట్లో కూడా చేస్తుంటాడు అతని బిజినెస్లు. ఆ టికెట్ బుక్ చేసుకున్న రోజున లుక్అవుట్ లేదు, ఉంటే ఆగిపోతుంది అతను. అతను ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాడు క్లియర్గా. కాకపోతే వెళ్ళిన తర్వాత అని చెప్పారనమాట. అందుకని ఆ రోజున అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అతను వెళ్తున్నాడని తెలిసి. అంతేగాని ఇది లుక్అవుట్ చూసి పారిపోలేదు అతను. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఎక్కడికి పోడు, ఎక్కడికి పోతారు వీళ్ళు? విదేశాలకు పోయి ఏం చేసుకోవాలి? ఒక 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు విదేశాల్లో బతికే అంత ఉందా ఈ సీన్ కేసులకి? ఈ పనికిమాల కేసు ఇది ఒరిజినల్గా చెప్పాలంటే, వేధింపు కేసు. ఎన్ని రోజులు అని నడుపుకుంటారు? ఇప్పుడు కేజ్రీవాల్ది అని చెప్తున్నారు వీళ్ళు. చివరికి ఏమంది సుప్రీంకోర్టు? ఏముందా మీ దగ్గర ఆధారాలు? డబ్బులు తీసుకున్నాడు అన్నారు, చివరికి ఖర్చు పెట్టేశారు అంటున్నారు. చేతిలో ఏం లేదంటున్నారు, అదేమంటే ఆడు చెప్పాడు ఇటు చెప్పాడు అంటున్నారు. హియర్సే ఎవిడెన్స్ అనేటటువంటిది యాక్సెప్టబుల్ కాదు. హియర్సే ఎవిడెన్స్ అంటారు.
అంటే వాళ్ళు చెప్పారని వీళ్ళ మీద కేసు, వాళ్ళెవరో చెప్పారని వీళ్ళ మీద కేసు, ఇట్లా పెడితే చెల్లుబాటు కాదు అది. ఆ అవతల వాడు వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం ఆధారంగా రుజువు చేయాల్సిన బాధ్యత మీది. ఈడీని కూడా చివాట్లు పెట్టింది అదే. నువ్వు ఈడీవి, మనీ లాండరింగ్ అంటే ఈ దేశంలో ఉన్న సొమ్ము ఇంకో దేశానికి పోయింది, నువ్వేం ప్రూవ్ చేసావు? లేదు. సిబిఐ ఏం ప్రూవ్ చేసావు నువ్వు? ఏం లేదు అనినే కదా బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు వరకు ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు సేమ్ అంతే. ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ కేసులకు సంబంధించి ఉండే దాంట్లో తింటారు, వాళ్ళు తింటారు, వీళ్ళు తింటారు. మనం తినేదాన్ని ఎదురోడు మాట్లాడకుండాలంటే ఎదురోడు తిన్నాడు అన్నటువంటి చర్చ జరగాలి. ఇదొక కాన్సెప్ట్. అదే ప్రస్తుతం నడుస్తుందంటే. సార్, ఫైనల్గా ఈ కేసులో మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డి గారి వరకు కూడా, అంటే మధ్యలో ఈయన మినహాయిస్తే ఒక రకంగా ఈయన మీద వ్యాపార పరిశ్రమల మీద ఆరోపణ లేదేమో మరి నాకు తెలియదు. అందరికీ కూడా ఇందులో వచ్చిన డబ్బులు ఈ ముడుపులు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ వ్యాపార సంస్థలకి మళ్లించేశారు, అందులో పెట్టేశారు అనేదే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి సంబంధించి పిఎల్ఆర్ ప్రాజెక్ట్లో కూడా ఈ డబ్బులు పెట్టేశారు. మొదటి నుంచి కూడా అది ₹1 కోట్లు అవనివ్వండి, 10 కోట్లు అవనివ్వండి, 1000 కోట్లు అవనివ్వండి, మొత్తం వీళ్ళు చెప్తున్నది అంతా. అంటే బిహైండ్ రేపొద్దున్న ఈ కేసు తర్వాత ఈ పరిశ్రమల్ని వీళ్ళ ఆర్థిక మూలాలని టార్గెట్ చేయడానికి ఏమన్నా ఈ వ్యవహారం అంతా అంటే అదే కదా మెయిన్. వాళ్ళ వ్యాపారాలని స్తంభింపజేస్తే అప్పుడు వాళ్ళని దెబ్బతీయచ్చు అనేటటువంటిది. కాకపోతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నటువంటిది, ఏం చేయలేరు. ఇప్పుడు జగన్ దానికి వ్యాపారాలని ఆ డబ్బులు తర్వాత ఫ్లోటింగ్ లేకుండా ఆపే ప్రయత్నం చేశారు. అంటే తర్వాత ఈడీ ఎంట్రీ ఇందులో ఆస్తులు ఏమైనా అటాచ్ చేసే అవకాశం ఉంటుందా? అందుకే ఈ దిశగా ఇక్కడ సమస్యల ఈడీ ఎంటర్ అవ్వాలని, సిబిఐ ఎంటర్ అవ్వాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన కారణం కూడా అదే అన్నటువంటి మాట వినబడుతోంది. సిబిఐ ఈడీలతో జయించండి, ఎందుకంటే అది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కాబట్టి అన్నటువంటిది. అయితే వాళ్ళు ఇట్లాగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారా? అయితే వీళ్ళకి ఏదైనా నడుస్తుంది, లేదా ఇప్పటిదాకా అయితే వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ వెనకాల ఉంది అదే అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. ఎందుకంటే హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి నీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంటుంది, ఏదో బనకచర్ల గురించి మాట్లాడారని చెప్తున్నారు. అలాగే అదేదో అప్పుల గురించి మాట్లాడారంటున్నారు. ఆయన ఎందుకు దానికి? కాబట్టి అక్కడ సంథింగ్ ఇదేదో జరుగుతోంది అన్నటువంటి చర్చ ఉంది ఢిల్లీలో. అంటే ఛార్జ్ షీట్ లో ఆ తరహా ఏమన్నా పెడితే కనుక ఇంకా నెక్స్ట్ ఇంకా ఈడీ ఎంటర్ అవబోతుందా ఈ కేసు అనేది ఒక పెద్ద డౌట్ అన్నమాట. రైట్ చూద్దాం. మొత్తానికి మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎటు వెళ్ళబోతోంది? ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా? ఇంకా గడువు ఏమన్నా కోరతారా? లేదంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసి తర్వాత అదనపు ఛార్జ్ షీట్లో జగన్ గారి పేరు పెడతారా? ఏం జరగబోతుంది? ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకోబోతున్నాయి?